చపాతీ మింగిన నీతి కథ. విజయవాడలో వెంకట్రావు, ఆయన భార్య రత్నం నివసిస్తూ ఉండేవారు. వెంకట్రావుకి నెలకు 100 రూపాయలు సంపాదిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరికీ లేక కలిగిన బిడ్డ గోపి. ఈ కథ జరిగినప్పటికీ గోపికి ఇంకా అక్షరాభ్యాసం జరగలేదు. వెంకట్రావు ఒకసారి ఎగ్జిబిషన్లో ఒక చక్కటి అద్దాన్ని 6 రూపాయలు ఇచ్చి కొన్నాడు. చుట్టూ నల్లటి ఫ్రేము, మంచి స్టాండు కలిగిన ఆ అద్దం బహుముచ్చటగా ఉండేది. ఆ అద్దాన్ని వెంకట్రావు తన గదిలో బల్ల మీద ఉంచుకున్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ అద్దం ముందు 5 నిమిషాలు నిలబడేవాడు. గోపి దాన్ని ఎక్కడ విరగ్గొడతానో అని వాడిని ఆ గది వైపు ఎవరూ రానిచ్చేవారు కాదు. ఒకరోజు ఉదయం గోపి వాళ్ళమ్మ రత్నం వంటింట్లో పలహారం తయారు చేస్తుంది. గోపి వాళ్ళ నాన్న యొక్క గదిలోకి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఇంకా నిద్రపోతున్నాడు. నాన్నగారి బల్ల మీద ఉన్న అద్దాన్ని గోపి చూశాడు. ఆ అద్దంలో తన మొహం ఎలా ఉంటుందో అని మెల్లగా దాన్ని తీశాడు. అటు ఇటు తిప్పుతూ తన మొహం చూసుకున్నాడు. బాగుంది, ఈ అద్దం తాకితే ఎంత నున్నగా ఉంది అనుకుంటూ ఉండగా ఏదో చప్పుడైంది. అమ్మ వస్తుందేమోనన్న భయంతో గోపి చెయ్యి వణికింది. దాంతో చేతిలో నుండి టపీమని జారి కింద పడింది అద్దం. అద్దం విరిగింది. ఇంకేముంది బాబోయ్, నాన్నకు తెలిస్తే అంటూ అద్దం తీశాడు గోపి. అద్దం ఓ మూలన విరిగింది, మధ్యలో చీలిపోయింది. గోపి చప్పుడు చేయకుండా అద్దాన్ని తీసి బల్ల మీద ఉంచాడు. ఇంతకీ చప్పుడు అవడానికి కారణం ఏమిటా అని చూసేసరికి నోట్లో ఎలుకను కరుచుకొని పిల్లి ఒకటి పరిగెడుతోంది. అరే దీని సిగతరగా అనుకుంటూ గోపి వాళ్ళ నాన్న గది నుండి బయటకు వచ్చాడు. మెల్లగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళమ్మ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అంది. వీధిలోనే ఉన్నానమ్మా, ఆకలిస్తుంది, ఫలహారం పెట్టు అని అడిగాడు గోపి. వాళ్ళమ్మ చక్కగా నేతితో చేసిన గోధుమ చపాతీలు చేసింది. కొన్ని తినమని గోపికి పెట్టింది. పక్క గదిలో నుండి ఏడి ఆ విధవ గోపిగాడేడి, వాడి వీపు పగలగొడతాను అంటూ వాళ్ళ నాన్న కేకలు వినపడ్డాయి. ఏమిటి చేశావురా అంది వాళ్ళమ్మ గోపిని చూసి. అమ్మను చూడకుండా ఏమి చేయలేదే అన్నాడు గోపి. వెంకట్రావు గారి కేకలు మరింత ఎక్కువయ్యేసరికి రత్నమ్మ ఆయన గదిలోకి వెళ్ళింది. విషయం ఏమిటో కనుక్కుందామని. ఆమె వెళ్ళేసరికి వెంకట్రావు తలుపు సందున బీరువా వెనుక మంచం కింద వెతుకుతున్నాడు. ఏమిటండి వెతుకుతున్నారు అంది రత్నం. బెత్తం అన్నాడు వెంకట్రావు వెతుకుతూ. ఎందుకు అంది ఆశ్చర్యంతో రత్నం. ఎందుకా? ఆ గోపిగాడి వీపు బద్దలు కొట్టడానికి, లేకపోతే ఇంత మంచి అద్దం పగలగొడతాడా? అసలు వీడిని ఎవరు రానిచ్చారిక్కడికి? ఇవాళ వాడిని ఆ బెత్తంతో వీపు పాల్గొడతాను అన్నాడు. ఏది ఆ వెధవ బెత్తం కనిపించదేం? వీడికనే ఆ బల్ల మీద ఉంచాను, ఏమైపోయింది అన్నాడు వెంకట్రావు. నేనే తీసి దాచానండి అంది రత్నం. నువ్వు తీసావా? ఎందుకు? ఎక్కడ పెట్టావో చెప్పు. నేను చెప్పను. అసలు నా మాట వినండి. నేను నిన్న పిల్లల్ని ఎలా పెంచాలి అనే పుస్తకం చదివాను. దానిలో అంటూ ఉండగా, ఇదిగో రత్నం, ముందర ఆ బెత్తం ఎక్కడుందో చెప్పు అని అన్నాడు వెంకట్రావు. నేను చెబుతున్నది వినండి. ఇప్పుడు మన గోపికి 6 ఏళ్ళైనా నిండలేదు. మీరు ఎగ్జిబిషన్లో కొనుక్కున్న అద్దం విలువ, నాణ్యత వాడికేం తెలుస్తుంది చెప్పండి? నిన్న నేను చదివిన పుస్తకం రాసిన ఆయన కూడా ఇదే అభిప్రాయం తెలియజేశాడు. పిల్లలకి వాళ్ళు చేస్తున్నది తప్పు ఒప్పు అని వాళ్లకు చెప్పవలసిన వాళ్ళ మనమే కదా. అంతేగాని పిల్లల్ని వారు తెలియకుండా చేసిన పనులను వాళ్ళను కొట్టడం తప్పు అని అంది రత్నం. ఇంతలో పక్కింటి ఆవిడ గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా, గోపిబాబు ఇందాక మీరిచ్చిన చపాతీని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కకు వడ్డిస్తున్నాడు అని అంది. అంతే, ఇంతసేపటి నుంచి పిల్లల్ని కొట్టకూడదని ఉపదేశం చేస్తున్న రత్నమ్మ గారు తాను చేసిన చపాతీ పాడు చేస్తున్నాడన్న కోపంతో వెంకట్రావును చూసి, బెత్తాన్ని ఆ బీరువా మీద ఉంచాను అని వీధిలోకి పరిగెత్తింది గోపిని పట్టుకురావడానికి. తన అద్దం పగిలిపోయిందనేసరికి వెంకట్రావుకి కోపం వచ్చింది. ఆయనకు నీతులు చెబుతున్న రత్నమ్మ గారికి తాను చేసిన చపాతీ పాడవుతుందని వినేసరికి కోపం వచ్చింది.
నీతులన్నీ మర్చిపోయి గోపిని తీసుకువచ్చి బెత్తంతో 4 తినిపించింది. భర్తకు నీతులు చెప్పిన రత్నమ్మ గారు తన వరకు వచ్చేసరికి నీతులను మర్చిపోయి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఇదే చపాతీ మింగిన నీతి కథ. ఒకరికి చెప్పే నీతులు మనం ముందు ఆచరించాలి.